హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వచరిక వ్లాగ్స్. హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ వన్ ఆఫ్ ద ఫేమస్ స్వీట్ రెసిపీ. మీకు తమ్నైల్ చూసుంటే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా, అదేనండి చక్కెర పొంగలి. పేరులోనే ఉంది చక్కెర. బట్ ఓన్లీ చక్కెరతోనే మనం చేయము. ఈ స్వీట్ అనేది మనం బెల్లం విత్ పంచదార రెండు కలిపి చేస్తాము. నాకైతే చక్కెర పొంగలంటే చాలా ఇష్టం. మరి మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ చక్కెర పొంగల్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. లెట్స్ బిగిన్ ద షో. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుని ఇందులోకి పావు కప్పు పెసరపప్పు వేసి దోరగా ఫ్రై చేసుకుందాం. అన్నట్టు ఇంగ్రీడియంట్స్ బయట నేను యాడ్ చేయడం మిస్ చేసినట్టున్నాను కదా. ఓకే, నో ప్రాబ్లం. ఈ రెసిపీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు నేను చెప్తాను, మీరు నోట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోండి. ఈ చక్కెర పొంగల్ చేయడానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 కప్ పెసరపప్పు, 3/4 కప్పు రైస్, 2 కప్స్ వాటర్, అలాగే ఒక 1/2 కప్ బెల్లం, 3/4 కప్పు షుగర్, కొన్ని కొబ్బరి ముక్కలు, పచ్చివైనా పర్లేదు, ఎండువైనా పర్వాలేదు, అలాగే కొన్ని క్యాష్యూ నట్స్, జీడిపప్పు, కొన్ని కిస్మిస్, అండ్ ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ నెయ్యి. ఇవి మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఈ పెసరపప్పు అయితే దోరగా ఫ్రై అయిపోయింది కదండి. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం రైస్ కుక్ చేసుకోవడానికి కుక్కర్ తీసుకుని ఇందులోకి 3/4 కప్పు బియ్యం కడిగి ఈ కుక్కర్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే దోరగా ఫ్రై చేసుకున్న పెసరపప్పు ఉంది కదా, వాటిని గుర్తుపెట్టుకోండి, ఒకసారి వాష్ చేసుకుని అప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇందులో ఈ కుక్కర్లోకి బియ్యం అలాగే వేయించిన పెసరపప్పు వేసుకొని ఇందులోకి ఒక 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు రేషియో అనేది అర్థమైంది కదా. 1/2 కప్పు పెసరపప్పు, 3/4 కప్పు రైస్, నథింగ్ బట్ ఒక ఫుల్ కప్ అనమాట. ఫుల్ కప్పు సాలిడ్ క్వాంటిటీ అండ్ 2 కప్స్ వాటర్, 1:2 రేషియో. సో వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకుని మనం కుక్కర్కి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అన్నం మనకి పలుకుగా ఉంటేనే చక్కెర పొంగల్ అనేది బాగుంటుంది. సో అందుకని మనం 1:2 రేషియో తీసుకుంటున్నాం. ఈ రైస్ని మనం ముందుగానే చెప్పినట్టుగా ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 3 విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా మనకి సరిపోతుంది, అన్నం కరెక్ట్గా ఉడుకుతుంది. అప్పటిలోగా మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం. ఈ షుగర్ సిరప్ని రెడీ చేసుకోవడానికి మనం ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి తురిమిన బెల్లం ఒక 1/2 కప్, అలాగే ఒక 3/4 కప్పు పంచదార, ఇందులోకి ఒక 1.5 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ పంచదార బెల్లం వాటర్లో బాగా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఈ పాకం అనేది తీగ పాకమో లేదా ముద్ర పాకమో రావాల్సిన అవసరం లేదు. ఈ బెల్లం పంచదార వాటర్లో బాగా కరిగిపోయిన తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత మనం చేత్తో టచ్ చేసి చూస్తే కొంచెం జిగురు జిగురుగా అనిపిస్తుంది. అలా కొంచెం స్టిక్కీగా వచ్చేంత వరకు మనం బాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇలా షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడే ఇందులోకి మనం ఇలాచీ పౌడర్ కానీ లేదా ఒక 3-4 యాలకులు ఇందులో వేసేసి కుక్ చేసుకుంటే మంచి సువాసన వస్తుంది, అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది. నేను ఆ క్లిప్ అనేది యాడ్ చేయడం మర్చిపోయాను. సో మీరైతే మాత్రం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బెల్లం పంచదార వాటర్లోకి బాగా మెల్ట్ అయిపోయింది. సో నా షుగర్ సిరప్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇది కొంచెం స్టిక్కీగా ఉంది. సో నా షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం.
ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకుని ఇందులోకి ఒక 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఈ నెయ్యిని మనం బాగా కరగపెట్టుకోవాలండి. అదే బాగా మెల్ట్ అవ్వనివ్వాలి. ఇది బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం జీడిపప్పుని, కొబ్బరికాయ ముక్కల్ని, కిస్మిస్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నెయ్యి అయితే బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను ఒక పావు కప్పు కొబ్బరికాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎండు కొబ్బరికాయ ముక్కల్ని తీసుకున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరికాయ ముక్కలున్నా పర్లేదు, ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నా పర్లేదు. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ నెయ్యిలోకి యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 2 స్పూన్స్ ఒక 10 నుంచి 15 జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకొని ఈ నేతిలో బాగా దోరగా ఫ్రై చేసుకోండి. అన్నట్టు మీలో ఎంతమందికి చక్కెర పొంగలంటే ఇష్టం? నాకైతే చక్కెర పొంగలంటే చాలా ఇష్టం. చక్కెర పొంగలి ప్రసాదాల్లో కూడా చాలా ఫేమస్ కదా. మనకి టెంపుల్స్లో ప్రసాదంగా చక్కెర పొంగల్ అనేది పెడతారు కదా. సో నాకైతే ఈ చక్కెర పొంగల్ అంటే చాలా ఇష్టం. సో ఈ శ్రావణ మాసంలో మీరు కూడా చక్కెర పొంగలి చేసుకొని అమ్మవారికి ఆ ప్రసాదాలలో ఇది కూడా నైవేద్యంగా కూడా మీరు పెట్టుకోవచ్చు. సో మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేయాల్సిన రెసిపీ. ఏమంటారు? అంతే కదా. జీడిపప్పు, కొబ్బరికాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి. సో ఇప్పుడు ఇందులోకి నేను కొన్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదేనండి, ముదురు బంగారు వర్ణం కలర్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అయితే కలర్ చేంజ్ అయిపోయాయి కదండి, బాగా ఫ్రై అయిపోయాయి. సో ఇంక వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మనం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగానే రైస్ని కుక్ చేసుకున్నాం కదా, అదేనండి కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం రైస్ని కుక్ చేసుకున్నాం కదా. సో రైస్ అనేది ఇలా కుక్ అయింది. ఇక్కడ చూడండి, పొడి పొడిగా ఉంది కదా. సో మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఒకసారి రైస్ అంతటిని బాగా మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, ఆ షుగర్ సిరప్ని ఇలా స్ట్రైనర్ హెల్ప్తో ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలా చేయడం వల్ల బెల్లంలో మనకి ఏదైనా ఎక్స్ట్రా డస్ట్ కానీ ఏదైనా రాళ్ళు కానీ ఏదైనా ఉంటే సెపరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ షుగర్ సిరప్ని ఈ రైస్లో వేసి బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోండి. ఈ షుగర్ సిరప్ అంతా మన రైస్ అనేది అబ్జర్వ్ చేసుకొని బాగా కుక్ అవ్వాలన్నమాట. ఇలా మీరు ఒక 2 to 3 minutes కుక్ చేసుకుంటే రైస్ అనేది షుగర్ సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకొని బాగా కుక్ అవుతుంది. సో ఈ షుగర్ సిరప్ని మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 minutes కుక్ చేసుకోండి. అన్నట్టు మీరు మన ఛానల్ స్వచరిక వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మీరు ఇంకా మన ఛానల్ స్వచరిక వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే వాళ్ళని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీ సపోర్ట్ ఉంటేనే కదా ముందు ముందు ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. సో ప్లీజ్ సపోర్ట్ అస్. ఇప్పుడు ఇందులోకి 1 to 1.5 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఈ రైస్లోకి బాగా కలిసేలా మిక్స్ చేసుకొని బాగా కుక్ చేసుకోండి. ఈ నెయ్యి అనేది మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అలాగే ఈ చక్కెర పొంగలి కమ్మగా ఉంటుంది. నెయ్యి ఎక్కువ వేసి అందులోనూ స్వచ్ఛమైన నెయ్యితో చేసే వంటలు ఏదైనా చాలా టేస్టీగా ఉంటాయి కదండి. నిజంగా మంచి రుచిని యాడ్ చేస్తుంది నెయ్యి అనేది వంటలో. రైస్ అయితే బాగా కుక్ అయిపోయిందండి, చూసారు కదా, మంచిగా పొడి పొడిగా ఉంది. చక్కెర పొంగల్ ఎప్పుడైనా ఇలా పొడి పొడిగానే ఉంటే బాగుంటుంది, మరీ ముద్దగా ఉంటే అంత టేస్టీగా ఉండదు. మన చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకుందాం. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి.
పక్కా కొలతలతో చెప్పాను. సో మీరు కూడా ఈ చక్కెర పొంగల్ని మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్వేస్ బీ కైండ్ అండ్ పాజిటివ్. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్.